నమస్తే అండి. నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 39 హాస్పిటల్, ఎల్బీ నగర్ బ్రాంచ్. ఈరోజు మనం ఫైబ్రాయిడ్తో పాటు ప్రెగ్నెన్సీ ఉంటే ఎలా, అసలు ఫైబ్రాయిడ్ ఉంటే ఏమేమి ప్రాబ్లమ్స్ రావచ్చు. ఫీమేల్స్లో చాలా కామన్గా వినే ప్రాబ్లము అందరికీ పీసీఓడి తర్వాత ఫైబ్రాయిడ్. ఈ టర్మ్ అందరికీ తెలుసు. ఎవరో ఒకరు ఎక్కడో ఒక దగ్గర వాళ్ళ ఇంట్లో రిలేటివ్స్కో, వాళ్ళ ఆంటీకో, వాళ్ళ మదర్కో వినే ఉంటారనమాట. సో ఫైబ్రాయిడ్ అనేది అసలు ఏంటి అండ్ మీకు ఎన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ తెస్తుంది దాని గురించి మాట్లాడదామండి. అండ్ యాజ్ అన్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మనకి ఎక్కడ ప్రాబ్లం అవుతుంది దాని గురించి కూడా ఐ విల్ స్ట్రెస్. సో ఫస్ట్ థింగ్, ఫైబ్రాయిడ్ అనేది ఇట్ ఈస్ అ బినైన్ కండిషన్. అది ఒక ట్యూమర్ కాదు, క్యాన్సర్ కాదు. ఇట్ ఈస్ అ వెరీ వెరీ బినైన్ కండిషన్. నథింగ్ లైఫ్ థ్రెటనింగ్, మీ లైఫ్కి థ్రెట్ అయ్యే సిచ్యువేషన్ కాదనమాట. అదేంటంటే ఒక బినైన్ ఓవర్ గ్రోత్ ఆఫ్ ద మజిల్. సో యూట్రస్లో మజిల్ పార్ట్ ఉంటుంది. ఆ మజిలే ఎలాస్టిక్గా స్ట్రెచ్ అయ్యి 9 months వరకు ఎక్స్పాండ్ అవ్వగలుగుతుంది అనమాట. సో ఈ మజిల్ ఒకటే చోట ఓవర్ గ్రోత్ అయితే దాన్ని ఫైబ్రాయిడ్ అంటాం అనమాట. సో ఇది జనరల్లీ యూట్రైన్ మస్క్యులేచర్లో ఉంటుంది ఈ ఫైబ్రాయిడ్. ఈ ఫైబ్రాయిడ్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ మ్యారేజ్ అయింది, కన్సీవ్ అవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు కానీ అవ్వట్లేదు. సో ఆమెకి స్కాన్లో ఫైబ్రాయిడ్ కనపడింది. దిస్ ఫైబ్రాయిడ్ కుడ్ బీ అ రీజన్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ. అన్ని ఫైబ్రాయిడ్స్ వల్ల ప్రెగ్నెన్సీ రాదు అని చెప్పలేమండి. ఓన్లీ ఏవైతే ఫైబ్రాయిడ్ మన ట్యూబుల దగ్గర ఉంటాయో, ట్యూబ్స్ దగ్గర ఉంటే ఏమవుతుంది, ట్యూబ్ని కంప్రెస్ చేసి బ్లాక్ చేసే ఛాన్స్ ఉంటుంది ఫైబ్రాయిడ్. సో ఈ ట్యూబల్ కార్నువల్ ఫైబ్రాయిడ్స్ అంటారు. ఇలా ఉన్న లేదా సర్వైకల్ ఫైబ్రాయిడ్ అంటే యూట్రస్కి స్పర్మ్స్ వెళ్ళాలి అంటే సర్విక్స్ నుంచి యూట్రస్ లోపలికి వెళ్ళాలి. ఆ సర్విక్స్లోనే ఫైబ్రాయిడ్ ఉందనుకోండి, అప్పుడు కూడా స్పర్మ్స్ కంప్లీట్గా లోపలికి వెళ్ళే దారిలో ఇది హిండ్రన్స్గా ఉంటుంది. కాబట్టి సర్వైకల్ ఫైబ్రాయిడ్, ఇది కూడా ఇన్ఫర్టిలిటీ రావచ్చు ఇది ఉంటే. ఇంకోటి సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్ అంటే కరెక్ట్ గర్భసంచి లోపట బేబీ ఎక్కడైతే అతుక్కుంటుందో అక్కడ కూడా సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్ ఉండొచ్చు. ఈ ఫైబ్రాయిడ్ వల్ల బేబీ ఇంప్లాంటేషన్ సరిగా అవ్వకపోవడము లేదా అబార్షన్ అవ్వటము ఇట్లాంటివి అవుతాయి. సో జనరల్లీ ఈ ఫైబ్రాయిడ్స్ మనకు ఇన్ఫర్టిలిటీకి కారణం అవ్వచ్చు. వేరే గర్భసంచి బయట ఉన్న ఫైబ్రాయిడ్ లేదా చిన్న సైజు ఫైబ్రాయిడ్ మయోమెట్రియంలో అంటే యూట్రస్ మస్కులేచర్లో చిన్న ఫైబ్రాయిడ్ ఉన్న ఇవన్నీ మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదా ఎలాంటి పెథాలజీ మనకు ఉండదన్నమాట దీనివల్ల. సో ఫైబ్రాయిడ్స్ తోటి ఎందుకు కన్సీవింగ్ డిఫికల్ట్ అవుతుంది, లైక్ ఐ టోల్డ్ యూ, ఫలోపియన్ ట్యూబ్స్ని బ్లాక్ చేయొచ్చు, అవి సర్విక్స్ దగ్గర ఉండొచ్చు. అండ్ కంటిన్యూస్గా ఫైబ్రాయిడ్ ఉన్నప్పుడు యూట్రస్కి ఒక రకమైన ఇరిటేషన్ లాగా ఉంటుంది అనమాట. సో గర్భసంచి మయోమెట్రియం అనేది ఒక యూనిఫామ్గా థిక్నెస్లో ఉండాలి. అండ్ అది ఒక కంటిన్యూస్ స్టేట్ ఆఫ్ కాంట్రాక్షన్లో ఉంటుంది. కాంట్రాక్షన్, రిలాక్సేషన్, అలా యూట్రస్ అలా ఉంటుంది అనమాట. ఈ ఒక దగ్గర మజిల్ ఎక్కువ అయ్యేసరికి కోఆర్డినేటెడ్ కాంట్రాక్షన్స్ రావు యూట్రస్లో. మొత్తం ఇర్రెగ్యులర్ కాంట్రాక్షన్స్ లాగా రావటము, యూట్రస్ ఎక్కువ ఆ ఫైబ్రాయిడ్ని బయటికి పంపించే ఉద్దేశంతో ఎక్కువ కాంట్రాక్టబిలిటీ ఉంటుంది యూట్రస్కి, ఇరిటబిలిటీ ఇలా ఉంటుంది. దీనివల్ల ఇంప్లాంట్ అయ్యే బేబీ కూడా పడిపోవచ్చు. సో ఇలా ఇంప్లాంటేషన్లో ప్రాబ్లమ్స్ రావచ్చు బికాస్ ఆఫ్ ఇన్కోఆర్డినేట్ కాంట్రాక్షన్స్. సో ఇన్ఫర్టిలిటీ అండ్ దెన్ ఇంప్లాంటేషన్ ప్రాబ్లం రావచ్చు. ఇంకోటి ఏంటంటే, సో ఇలా ఎక్కువ ఫైబ్రాయిడ్స్ ఉండటము, లోపటనే బాగా ఫైబ్రాయిడ్స్ ఉంటే అబార్షన్, మళ్ళీ అబార్షన్స్ కూడా కావచ్చు అనమాట. రికరెంట్గా అబార్షన్స్ అవుతున్నాయి గర్భసంచి లోపల ఫైబ్రాయిడ్ ఉండటం వల్ల అన్నప్పుడు మనం అది ఖచ్చితంగా తీసేసుకోవాలి. సో ఇన్ఫర్టిలిటీ కాజ్ చేసే ఫైబ్రాయిడ్లన్నీ ఖచ్చితంగా సర్జికల్గా ట్రీట్ చేయాల్సిందే. దీనికి మెడికేషన్ అనేది ఉండదు. ఓరల్ మెడిసిన్స్తో తగ్గుతుందేమో అనే ఒపీనియన్లో ఉంటారు. బట్ ఫర్ ఫర్టిలిటీకి మీకు అది అడ్డుగా ఉందంటే ఖచ్చితంగా సర్జరీ చేసి రిమూవ్ చేయాల్సిందే. సో ఇప్పుడు సర్జరీ చాలా అడ్వాన్స్ అయిందండి. కీహోల్ సర్జరీ ద్వారా, లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ ద్వారా మనం ఫైబ్రాయిడ్స్ రిమూవ్ చేయొచ్చు. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అ బిగ్ ఇష్యూ ఫర్ యూ. అదొకటి. ఇంకోటి, మీరు ఫైబ్రాయిడ్ ఉన్నా కూడా ప్రెగ్నెంట్ అయిపోయారు, ఆ ఫైబ్రాయిడ్ అలానే ఉంది, 3 months దాటింది, 4 months దాటింది, అండ్ నౌ ఒక్కొక్కసారి ప్రీటర్మ్ లేబర్స్ 7th monthలోనే 8th monthలోనే బికాస్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్ ఇరిటబిలిటీ వల్ల ఒక్కొక్కసారి త్వరగా యూట్రస్ కాంట్రాక్షన్లో లేబర్ పెయిన్స్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఎర్లీ లేబర్స్, ప్రీటర్మ్ లేబర్స్ రావడం అండ్ వాటర్ బ్రేక్ అవ్వటం అంటే అమ్నియాటిక్ ఫ్లూయిడ్ ముందే రప్చర్ అవ్వటం, మెంబ్రెయిన్స్ అన్నీ రప్చర్ అయిపోవటము, PROM అంటారనమాట దీన్ని. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫైబ్రాయిడ్ ఉన్నప్పుడు రావచ్చు. సో జనరలీ 80% ఆఫ్ ద టైమ్స్ ఫైబ్రాయిడ్ ఉన్నప్పుడు ఏమీ ప్రాబ్లం ఉండకపోవచ్చు. బట్ దెన్ ఒక 20% ఆఫ్ ద టైమ్స్ ప్రీటర్మ్ లేబర్స్. సో ఫైబ్రాయిడ్ ఉన్నప్పుడు కొద్దిగా కేర్ఫుల్గా ఆబ్స్టెట్రిషియన్ చెప్పిన ఇన్ఫర్మేషన్ కానీ మనకిచ్చే సజెషన్స్ అన్నీ ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండాలి. అండ్ మీకు నెంబర్ ఆఫ్ విజిట్స్ అండ్ మానిటరింగ్ కొద్దిగా ఎక్స్టెన్సివ్ మానిటరింగ్ చేస్తారనమాట. ఎందుకు అనంటే నార్మల్ వాళ్ళకంటే మీకు కొద్దిగా ఎక్కువ రిస్క్ ఆఫ్ అబార్షన్ అండ్ ఎక్కువ రిస్క్ ఆఫ్ ఎర్లీ లేబర్స్ ఛాన్స్ ఉంది కాబట్టి మానిటరింగ్ కొంచెం
ఎక్కువ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, సెక్షన్ చేసేటప్పుడు ఆర్ బేబీ డెలివర్ అయ్యే టైంలో ఫైబ్రాయిడ్ వల్ల కొంచెం ఎక్కువ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ మీకు ఉండొచ్చు దాన్ అ నార్మల్ ప్రెగ్నెన్సీ. సో బ్లడ్ మనం రెడీ పెట్టుకోవడము, సర్జరీ టైంలో మన బ్లడ్ పర్సంటేజ్ని పెంచుకొని రెడీగా ఉండటం, ఇలాంటి ప్రికాషన్స్ మనం తీసుకొని ఉండాలన్నమాట. సో రిస్క్ ఆఫ్ బ్లీడింగ్ కూడా హై ఉంటుంది అట్ ద టైమ్ ఆఫ్ సర్జరీ. దెన్ వన్స్ ద బేబీ ఈజ్ అవుట్ కూడా పీపీహెచ్, పోస్ట్ పార్టమ్ హెమరేజ్ బాగా అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ రిస్క్స్ కొంచెం ఫైబ్రాయిడ్ ద్వారా ఉంటాయి. సో వెరీ బిగ్ ఫైబ్రాయిడ్ మనం తీసేసుకోవచ్చు అండి, లైక్ మోర్ దెన్ 6-7 సెంటీమీటర్స్ ఉన్నప్పుడు తీసేసుకోవచ్చు. లెస్ దెన్ 5 సెంటీమీటర్ ఉన్న ఫైబ్రాయిడ్, మనకి ఎక్కడ అబ్స్ట్రక్షన్ చేయని ఫైబ్రాయిడ్ మనం తీయాల్సిన అవసరం లేదనమాట. సో ఇది అబౌట్ ఫైబ్రాయిడ్ ఇన్ ప్రెగ్నెన్సీ.